Match the measurements given in the list 1 with the number of significant figures given in the list 2. లిస్ట్ 1 లిస్ట్ 2 మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఏలో 74.083 1 3 ఇచ్చాడు, బి 0.029 2 4 ఇచ్చాడు, సి 0.0024 07 3 2, డి 2.74 into 10 power 7 4 5. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్, ఈ ఆప్షన్స్లో మనకి ఏది కరెక్ట్ ఆన్సర్ అనేది సెర్చ్ చేయాలి. ఫస్ట్ మన సిగ్నిఫికెంట్ ఫిగర్స్ గురించి చూసినట్లయితే సిగ్నిఫికెంట్ ఫిగర్స్, దీనిలో మనం కొన్ని రూల్స్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఫస్ట్ చూసుకున్నట్లయితే ఇఫ్ ద నెంబర్ ఈజ్ గ్రేటర్ దాన్ 1, నెంబర్ ఈజ్ greater than 1 కన్నా ఎక్కువ ఉన్నట్లయితే, ఎగ్జాంపుల్ 6241. సో ఈ నెంబర్లో మనకి ఆల్ ఆర్ నాన్ జీరో నెంబర్స్, ఎక్కడ జీరో అనేది లేదు. సో ఈచ్ అండ్ ఎవ్రీ నెంబర్ ఈజ్ ఏ సిగ్నిఫికెంట్ నెంబర్. అండ్ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన కండిషన్ ద పొజిషన్ ఆఫ్ ది డెసిమల్ పాయింట్. సో ఈ 3 నెంబర్స్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే 62.41, 624.1, 6.241. సో ఇఫ్ ద నెంబర్ ఈజ్ గ్రేటర్ దెన్ 1, ద నెంబర్స్ ఇన్ ద గివెన్ నెంబర్ ఆర్ ఆల్ ఆర్ సిగ్నిఫికెంట్. అంటే మనకి ఇచ్చిన నెంబర్లో ఉన్న ప్రతి నెంబరు సిగ్నిఫికెంట్ అవుతుంది. అండ్ దీస్ సిగ్నిఫికెంట్ నెంబర్స్ ఇండిపెండెంట్ ఆఫ్ డెసిమల్ పాయింట్, ద లొకేషన్ ఆఫ్ ది డెసిమల్ పాయింట్. సో ఇప్పుడు డెసిమల్ పాయింట్ అనేది ఎక్కడున్నప్పటికీ దానిలో ఉన్న ప్రతి నాన్ జీరో నెంబరు సిగ్నిఫికెంట్ అవుతుంది. ఇది ఒక కండిషన్. అలాగే సెకండ్ కండిషన్ తీసుకున్నట్లయితే ద జీరోస్ లైస్ బిట్వీన్ 2 నాన్ జీరో నెంబర్స్ ఆర్ సిగ్నిఫికెంట్. అంటే అక్కడ రెండు నాన్ జీరో నెంబర్ మధ్యలో ఉన్నటువంటి జీరో కూడా మనం కన్సిడర్ చేయాలి. సింప్లీ ఇదే చూసినట్లయితే 041. సో ఇక్కడ మనకి ఫస్ట్ ఏలో చూసుకున్నట్లయితే ఎన్ని సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఉన్నాయి? 4 ఉన్నాయి, ఇండిపెండెంట్ ఆఫ్ డెసిమల్ పాయింట్. ఎక్కడైనా 4, ఎక్కడైనా 4, ఎక్కడైనా 4. ఇప్పుడు బి పాయింట్ ఏం చెప్తున్నాడు? ద జీరోస్ లైస్ బిట్వీన్ ఎనీ 2 నాన్ జీరో నెంబర్స్ ఆర్ సిగ్నిఫికెంట్. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే నెంబర్ ఆఫ్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ వచ్చేసి మనకి దీనిలో 1 2 3 4 5. ఇక్కడ ఎన్ని అన్నాం మనం? జస్ట్ 4. సో ఇక్కడ మనం దీనిలో ఇంకా 2 జీరోస్ పెంచుకున్నప్పటికీ లొకేషన్ మార్చినా కూడా ప్రాబ్లం లేదు. సో ఇప్పుడు సిగ్నిఫికెంట్ ఫిగర్స్ 6 అవుతుంది. సో నెక్స్ట్ గ్రేటర్ దాన్ 1లోనే చూసుకున్నట్లయితే మనకి ఇఫ్ ద నెంబర్ ఈజ్ గ్రేటర్ దాన్ 1 and the zeros lies between 2 non-zeros and independent of decimal point. ఒక ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే 206.081. సో ఇక్కడ 0 డెసిమల్ తర్వాత ఉంది, అది కూడా కన్సిడర్ అవుతుంది. బికాస్ దిస్ నెంబర్ ఈజ్ 206, ఇది గ్రేటర్ దాన్ 1. సో ఇప్పుడు ఈ నెంబర్ కూడా కన్సిడర్ అవుతుంది కాబట్టి మొత్తం దీనిలో ఉన్నది 6 అవుతుంది. ఇంకా లేదా దీన్ని 20.60081 రాస్తే 6 4 3 1 2 3 4 5 6 7, మొత్తం 7 సిగ్నిఫికెంట్ ఫిగర్స్. నెక్స్ట్ మనం చూసినట్లయితే గ్రేటర్ దాన్ 1 అయి ఉండాలి. ఇఫ్ దెర్ ఈజ్ నో డెసిమల్ పాయింట్ బిఫోర్ 0, లైక్ ఎగ్జాంపుల్ చూద్దాం 4060. ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ డెసిమల్ పాయింట్ లేదు, 0 ముందు. ఇంకా అలాగే దిస్ ఈస్ గ్రేటర్ దాన్ 1. ద జీరోస్ ఎగ్జిస్ట్ ఆఫ్టర్ ది లాస్ట్ నాన్ జీరో నెంబర్ ఆర్ నాట్ సిగ్నిఫికెంట్. అంటే ఇక్కడ మనకి లాస్ట్ నాన్ జీరో నెంబర్ 6 అవుతుంది,
దాని తర్వాత వచ్చినటువంటి జీరోస్ అనేవి మనకు కన్సిడర్ అవ్వవు కాబట్టి నెంబర్ ఆఫ్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ అనేవి 3. ఇక్కడ జీరో అనేది 2 నాన్ జీరో నెంబర్స్ మధ్యలో ఉంది కాబట్టి మనకి ఈ జీరో అనేది కన్సిడర్ అయింది, ఇది సిగ్నిఫికెంట్ కాలేదు. ఓకే. అదే ఒకవేళ మనం ఏదైనా ఒక మెజర్మెంట్, యాక్చువల్ మెజర్మెంట్ తీసుకున్నట్లయితే 4.500 మీటర్స్ అనేది ఇక్కడ ఇచ్చే మెజర్మెంట్, ఒరిజినల్ మెజర్మెంట్. సో దీనిలో ఎన్ని సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఉన్నాయి మనకి? 1 2 3 4. ఇది గ్రేటర్ దాన్ 1, డెసిమల్ తర్వాత 2 zeros కూడా కన్సిడర్ అవుతాయి కాబట్టి మొత్తం 4. ఇదే నెంబర్ని మనం ఫర్ సపోజ్ సెంటీమీటర్స్లో మార్చినట్లయితే ఎంత అవుతుంది? మీటర్కి వచ్చి 100. కాబట్టి దీన్ని సెంటీమీటర్లో మార్చుకున్నట్లయితే మనం ఎంత అవుతుంది? 450 సెంటీమీటర్స్. సో ఇప్పుడు మనకి యాక్చువల్గా నెంబర్లు ఎంత ఉన్నాయి? ఇక్కడ 4 ఉన్నాయి. దీన్ని 4 లా కన్వర్ట్ చేయాలి కాబట్టి ఇప్పుడు మనం ఏం చేద్దాం? 450.0 centimeters. Now this number gets 4 decimal points. అలాగే if any number less than 1, మనం greater than 1 చూసాము. సెకండ్ది the number is less than 1. సో ఇక్కడ లెస్ దాన్, ఇక్కడ గ్రేటర్ దాన్ మనం మాట్లాడు. దీనిలో కూడా కండిషన్స్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఏ ఎగ్జాంపుల్ తీసుకున్నాం, 0.000720. సో ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సినటువంటి ఇది 7 to 8 అర్థం తర్వాత. సో ఇలా లెస్ దాన్ నెంబర్ 1 అండి. డెసిమల్ పాయింట్కి రైట్ సైడ్ ఉన్నటువంటిది, అలాగే డెసిమల్ తర్వాత ఉన్న ఫస్ట్ నాన్ జీరో ముందున్నటువంటివి జీరోస్ నాన్ సిగ్నిఫికెంట్. అంటే ఇక్కడ 3 zeros ఆర్ నాన్ సిగ్నిఫికెంట్. సో ఓన్లీ సిగ్నిఫికెంట్ నెంబర్స్ ఆర్ 7 to 8, నెంబర్ అన్ని 3. నెక్స్ట్ పాయింట్ బి చూసుకున్నట్లయితే ఇఫ్ ద నెంబర్ ఈజ్ లెస్ దాన్ 1, 0.00702.8. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే బిఫోర్ కండిషన్ ఏ విధంగా ఉందో దాన్ని అప్లై చేద్దాం. డెసిమల్ పాయింట్కి రైట్ సైడ్ ఫస్ట్ నాన్ జీరోకి లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి జీరోస్ సిగ్నిఫికెంట్ కాదు. ఇక్కడ జీరో చూసినట్లయితే నాన్ జీరోస్ మధ్యలో ఉంది కాబట్టి సిగ్నిఫికెంట్. టోటల్ నెంబర్ ఆఫ్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ 4. సి చూసినట్లయితే 0.0072800. ద జీరోస్, సో ఏ బిట్లో ఉన్నది సేమ్ యాజ్ ఇట్ ఈస్ రన్ అవుతుంది. అంటే డెసిమల్కి రైట్ సైడ్ ఫస్ట్ నాన్ జీరో లెఫ్ట్ సైడ్ ఉన్నది సిగ్నిఫికెంట్ కాదు. బట్ ద జీరోస్ ఆఫ్టర్ లాస్ట్ నాన్ జీరో ఆర్ కన్సిడర్ అంటే సిగ్నిఫికెంట్. ఇప్పుడు మొత్తం ఎన్ని అవుతాయి? ఇక్కడ 1 2 3 4 5. సో 5 ఆర్ నెంబర్ ఆఫ్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్. సో ఇవి మనకి సిగ్నిఫికెంట్ ఫిగర్స్లో ముఖ్యమైనటువంటి పాయింట్స్. ఇప్పుడు మనం ఇంకోటి ఏంటంటే ఆర్డర్, దీన్ని పవర్ ఆఫ్ 10 అంటాం. ఆర్డర్ ఆఫ్ ఏ నెంబర్ ఆర్ పవర్ ఆఫ్ 10. సో దీస్ టైప్ ఆఫ్ నెంబర్స్ డు నాట్ పొసెస్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్. అంటే మనం ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే 2.47 into 10 power 7 అన్నాం. దీనిలో టోటల్ నెంబర్ ఆఫ్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఎన్ని ఉన్నాయి అన్నట్లయితే మనకి ఆర్డర్ ఆఫ్ పవర్ మీన్స్ 10 power x, 10 power n ఇలా ఉన్న నొటేషన్నే మనం ఆర్డర్ అంటాము ఇచ్చిన నెంబర్లో. సో ఈ ఆర్డర్ ఆఫ్ నెంబర్లో మనం ఇప్పుడు కన్సిడర్ చేయాలి సిగ్నిఫికెంట్ ఫిగర్స్ కింద. ఓన్లీ దీనిలో చూసుకున్నట్లయితే 2 ఈజ్ గ్రేటర్ దాన్ నెంబర్ 1 అండ్ డెసిమల్ పొజిషన్ మీద డిపెండ్ అవుతుంది కాబట్టి 1 2 3 ఆర్ ది సిగ్నిఫికెంట్ ఫిగర్స్. సో దీనిలో ఉన్న టోటల్ నెంబర్ ఆఫ్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ అన్ని 3 అవుతుంది. సో ఇవే రూల్స్ మనం ఇప్పుడు లిస్ట్లో అప్లై చేసుకున్నట్లయితే, సో ఇప్పుడు మనం లిస్ట్లో చూసుకున్నట్లయితే నెంబర్ ఈజ్ 74.083. 74 ఈజ్ గ్రేటర్ దాన్ 1 అండ్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ గ్రేటర్ దాన్ 1 అయితే డెసిమల్ పాయింట్ మీద డిపెండ్ కావు కాబట్టి దీనిలో ఉన్న ప్రతి నెంబరు సిగ్నిఫికెంట్ అవుతుంది. అండ్ ఇంకా మనం గుర్తుపెట్టుకోవాల్సిన జీరో అనేది 2 నాన్ జీరో నెంబర్స్ మధ్యలో ఉంది కాబట్టి దిస్ ఈజ్ ఆల్సో సిగ్నిఫికెంట్. సో దీనిలో ఉన్న టోటల్ నెంబర్ ఆఫ్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ 1 2 3 4 5. సో ఏకి ఇప్పుడు ఆన్సర్ అంటే 4. ఇప్పుడు బి చూసినట్లయితే 0.029.
సో దిస్ నెంబర్ ఈజ్ లెస్ దాన్ 1. అండ్ లెస్ దాన్ 1 ఉన్నప్పుడు మన కండిషన్ ఏంటి? డెసిమల్ పాయింట్ పక్కన ఉన్నవాటి జీరోస్ అంటే లెఫ్ట్ సైడ్ టు ది డెసిమల్ పాయింట్ అండ్ రైట్ సైడ్ టు ది ఫస్ట్ నాన్ జీరో ఆర్ నాట్ సిగ్నిఫికెంట్. సో ఈ నెంబర్లో మొత్తం మనకున్న సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఓన్లీ 2 అండ్ 9 కాబట్టి 3 అవుతుంది. సి చూసినట్లయితే 0.002407. సో బీకి అప్లై చేసిన కండిషన్ దీనికి అప్లై చేయాలి. ఇక్కడ 0 అనేది 2 నాన్ జీరోస్లో ఉంది కాబట్టి ఇవి కూడా కన్సిడర్ అవుతుంది. సో కాబట్టి ఈ నెంబర్లో ఉన్న నెంబర్ ఆఫ్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ 1, 2, 3, 4 అంటే ఆప్షన్ 3 అవుతుంది. ఆప్షన్ కాదు 3 అవుతుంది. ఇంకా 4 కదా ఇక్కడ, అంటే 2 అనేది మనకు అవుతుంది. సో ఈ నెంబర్లో చూడండి 2.74 into 10^7. దీనిలో మనకి 10^7 అనేది ఆర్డర్ ఆఫ్ ది నెంబర్. సో ఆర్డర్ ఆఫ్ ది నెంబర్ సిగ్నిఫికెంట్ ఫిగర్లో మనం కన్సిడర్ చేయం కాబట్టి 2.74ని తీసుకోవాలి. అండ్ దిస్ నెంబర్ ఈజ్ గ్రేటర్ దెన్ 1 కాబట్టి 1, 2, 3 అనేవి మనకి సిగ్నిఫికెంట్ ఫిగర్స్ అవుతాయి. సో డీకి రోమన్ నెంబర్ 1 అనేది కరెక్ట్ అవుతుంది. సో ఇప్పుడు మనం ఇచ్చిన ఆప్షన్స్లో చూసుకున్నట్లయితే ఏకి 4, బికి 2 అవుతుంది, సికి రోమన్ నెంబర్ 2 అవుతుంది, డికి రోమన్ నెంబర్ 1 అవుతుంది. కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. ఏకి 4, బికి 3 రోమన్ నెంబర్, సికి 2 రోమన్ నెంబర్, డికి 1.